తెలంగాణ నేల తల్లికి నా ప్రణామాలు తెలుపుకుంటున్నాను. కొండగట్టు ఆంజనేయుడి దగ్గర నుంచి భద్రాచలం రామభద్రుడికి తీసుకొచ్చింది నన్ను. మీ అందరికీ వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లా సమన్వయకర్తలందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు. జనసేన పార్టీ ఆవిర్భావానికి ముఖ్య కారణం యువత ఆశయాలని, ఆడపడుచుల ఆశయాలని సరైన రీతిలో ముందుకు తీసుకువెళ్ళడానికి, పొలిటికల్ అకౌంటబిలిటీ రాజకీయ వ్యవస్థలో లోపించినప్పుడు దానికి బలయ్యేది యువత. అలా యువత బలవ్వకుండా ఉండటానికే మా వంతు కృషి మేము చేయడానికి జనసేన పార్టీ ఆవిర్భావానికి కారణమైనది. ఎలాంటి భావజాలం ఉండాలి జనసేన పార్టీకి? ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కాదు, మానవత్వంతో ఉన్న రాజకీయాలు చేయడానికే జనసేన పార్టీ సిద్ధంగా ఉంది. మానవత్వానికి ప్రత్యేక ఏమిటి? మనుషుల్ని విడదీయటమా, మనుషుల్ని కలపడమా? అంటే మనుషుల్ని కలపడమే మానవత్వం. ఆ మానవత్వంతో కూడిన రాజకీయాలు చేయడానికే జనసేన పార్టీ ఈ రోజు మీ ముందు వచ్చింది. అలాంటి జనసేన పార్టీకి అడుగడుగున ఇంత ఉత్సాహం, ఇంత ప్రేమ ఇస్తున్న మీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మీకు, మీ తల్లిదండ్రులకి, మీ ఆడపడుచులకి, మీ అక్క చెల్లెలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు చాలా బాధ్యతతో కూడిన రాజకీయాలు చేయడానికే నేను ముందుకు వచ్చాను. సమయం తీసుకుంటాను. కొంతమంది నన్ను రకరకాలుగా విమర్శించవచ్చు, నాకు సంతోషమే. ప్రజా సమస్యల కోసం నేను ఎలాంటి దాడులకైనా సిద్ధమే. నా మీద ఎలాంటి దాడులు చేసినా నేను సిద్ధంగానే ఉన్నాను, భరిస్తాను. నేను ఎప్పుడు ఎదురు దాడి చేయను. దాడులు చేస్తే నేను తీసుకుంటాను. నాకు చాలా చాలా బాధ్యత సమాజం పట్ల. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.